Audio Jungle. ఈ కళ్యాణ లక్ష్మి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, మీరే ఆన్లైన్లో వెళ్లకుండా మీరే మీ మొబైల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో అనేది మీకైతే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఈ పాస్ అని మీరైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ తెలంగాణ ఈ పాస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా షాదీ ముబారక్ మైనారిటీ వాళ్ళు కూడా ఈ కళ్యాణ లక్ష్మికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు న్యూ విండో అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకునే వాళ్ళు 10th పాస్ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి. ఒకవేళ వాళ్ళు 10th కనుక చదవనట్లయితే నో పెట్టండి. ఇక్కడ వాళ్ళ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక 10th చదివినట్లయితే రెగ్యులరా సప్లిమెంటరీ అని ఇక్కడ అడుగుతుంది కదా, మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ టికెట్ నెంబరు, వాళ్ళు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు ఇవ్వండి. అది ఇవ్వగానే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది కదా, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్కు ఒకసారి ఒక ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ అప్లై చేయాలంటే ఇంకో నెంబర్ అయితే కంపల్సరీ కావాలి. ఒకే నెంబర్తోనైతే ఇద్దరికి అప్లై అయితే చేయరాదు. ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది కదా, క్యాస్ట్ ఏదైతే అది ఇవ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇవ్వండి. ఇక్కడ సబ్ కేటగిరీ అడుగుతుంది కదా, దీంట్లో కూడా మీ కేటగిరీ ఏదైతే అది ఇవ్వండి. తర్వాత మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, రూరలా అర్బన్ అని అడుగుతుంది. ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఆర్పనా కాదా అని అడుగుతుంది, అంటే అనాథనా కాదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టుండి. తర్వాత మదర్ నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్, తల్లి నేము బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా ఇక్కడైతే టైప్ చేయండి. తర్వాత మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ టైప్ చేయండి. హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టుండి. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది కదా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేయగానే ఆటోమేటిక్ వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ లైన్ 1 కనిపిస్తుంది కదా, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ పోస్టు, మీ మండల్, మీ డిస్టిక్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేయండి, మీ విలేజ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇవే డీటెయిల్స్ కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేయొచ్చు. మీ మండలు, మీ పిన్ కోడ్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీ పైన ఉన్న డీటెయిల్స్ కింద రావడం అయితే జరుగుతుంది. కొంతమంది పర్మనెంట్ అడ్రస్ ఒక దగ్గర, టెంపరవరీ అడ్రస్ ఒక దగ్గర ఉంటే 2 అడ్రస్లు అయితే ఇవ్వండి. మీరు పర్మనెంట్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారని అడుగుతుంది, వాళ్ళు బిజినెస్ చేస్తారా, వ్యవసాయం చేస్తారా, వాళ్ళు ఏం చేస్తారా అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఆర్ఫన్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆర్ఫన్ కాకుండా ఇక్కడ ఏం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి, మదర్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. మదర్ నేము, ఇక్కడ డిస్టిక్, బ్యాంకు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఇంతకుముందు అమ్మాయి డీటెయిల్స్ ఎంటర్ చేసాం కదా, ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ అడుగుతుంది కదా, అబ్బాయి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. 10th చదివితే ఎస్, లేకుంటే నో అయితే పెట్టి సేమ్ పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. వాళ్ళు ఏం చదివారు, క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అబ్బాయి ఏం చేస్తాడు అది ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ రిలీజన్ అడుగుతుంది కదా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీది ఏదైతే అది ఇవ్వండి. తర్వాత అబ్బాయిది క్యాస్టు, అబ్బాయిది సబ్ క్యాస్టు, అబ్బాయి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. అబ్బాయి ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉంటుంది, ఆ ఇన్కమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రజెంట్ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది, అబ్బాయి ఏం చేసేది అయితే ఇక్కడ రాయండి. సేమ్ అక్కడ అమ్మాయి డీటెయిల్స్ ఇచ్చినట్టే ఇక్కడ అబ్బాయి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అబ్బాయి ఆధార్ కార్డులో ఉంటాయి కదా, సేమ్ యాజ్ టీస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ మ్యారేజ్ అడుగుతుంది, పెళ్ళి ఎప్పుడైంది పత్రిక పైన ఉంటుంది కదా, చూసి అయితే ఇక్కడ మీరు రాయండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ మ్యారేజ్, అది కళ్యాణ మండపమా, ఇంటి దగ్గర జరిగిందా, ఏదైనా టెంపుల్ దగ్గర జరిగిందా, ఇట్లాంటి డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అడ్రస్ ఆఫ్ మ్యారేజ్ ప్లేస్, ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి,
ఈ కళ్యాణ లక్ష్మికి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అని అంటే, ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా సెక్రటరీ ధృవీకరణ ఉండాలి. అమ్మాయి ఫోటో ఉండాలి. అమ్మాయి 10th మెమో ఉండాలి. అమ్మాయి ఆధార్ కార్డ్ ఉండాలి. అబ్బాయి ఆధార్ కార్డ్ ఉండాలి. అమ్మాయి తల్లి యొక్క ఆధార్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా అబ్బాయి ఆధార్ కార్డ్ ఉండాలి. అమ్మాయి తల్లి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అమ్మాయిది బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి. ఒకవేళ అమ్మాయిది బ్యాంక్ బుక్ లేకున్నా పర్వాలేదు. ఈ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా మీరు ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ అప్లోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు వెరిఫై అవుతుంది. మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, మ్యారేజ్ డేటు, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు కరెక్ట్గా చూసుకోండి. ప్రతి ఒక్కటి కరెక్ట్ చూసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కళ్యాణ లక్ష్మి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కి ఓటీపీ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు తర్వాత ఆన్లైన్లో కూడా ఇక్కడ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టేటస్ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడు అప్లై చేసిన మొబైల్కి ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. అమ్మాయి ఆధార్ కార్డు మీరు అప్లై చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ నెంబర్తోని గెట్ స్టేటస్ మీద క్లిక్ చేసిన మీ కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ ఎక్కడి వరకు వెళ్ళింది ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో చూసుకోవచ్చు. మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రాసెస్ కనుక పూర్తిగా అర్థమైతే మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోండి, లేదంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.